1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మనం చూస్తే హరిణి వీడియో ఒకటి తను ముందే వీడియో వదిలింది, తర్వాత చనిపోయింది అనేది బాగా వైరల్ అయిపోయింది. నిజంగా వాళ్ళు ఒకటి మనం లాస్ట్ టైం కూడా చేసాం మధు గారు, మేనరికం అని చెప్పి, వదులుకోకూడదని చెప్పి, మా పుట్టినిల్లు, ఇలాంటి రకరకాలుగా కొంచెం ఇంకా ఈ రోజుటికి బిడ్డ పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ పుట్టిల్లు పోవద్దు, ఈ మేనరికం పోకూడదు. అదొక అంటే ఎందుకు అంత మైండ్ సెట్ అనేది అయిపోయింది? మన బిడ్డ కన్నా ఏది ముఖ్యం కాదు కదా అని పేరెంట్స్ ఆలోచించే రోజులు పోయాయి. ఇప్పుడు ఈ హరిణి చూస్తే కూడా ఆ అమ్మాయి 5వ తేదీ వరకు టైం ఇచ్చింది, తర్వాత నా నుంచి ఏ కాలు మెసేజ్ లేదంటే నేను లేనట్టే అని ఎంత క్లియర్గా చెప్పింది కదా. ఒకసారి ఆ వీడియో గురించి చెప్పి, నిజంగా ఆ వీడియో పంపించింది ఎవరికైతే పంపించిందో వాళ్ళు ఏమన్నా కొంచెం అలర్ట్ గా ఉంటే ఏమన్నా బ్రతికే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. వాళ్ళు ఎందుకు మరి మిస్ చేశారో తెలియదు కానీ మనకి ఏదైనా ఒకటి సిచ్యువేషన్ బ్యాడ్ గా అనిపిస్తోంది, సస్పిషియస్ గా ఉందన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా కూడా ఏదో జరగదులే, ఏదో బెదిరిస్తోందిలే అన్న దీంట్లో చాలా మంది వదిలేస్తున్నారు. సరే చూద్దాం అవని, ఇంకా కొంచెం టైం వెయిట్ చేద్దాం. ఒక వెయిట్ చేయడానికి కూడా ఒక టైం ఉంటది, మినిమం మాక్సిమం అన్నది. మాక్సిమం టైంలోకి వెళ్ళినప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో అమ్మాయి చెప్పినప్పుడు దాన్ని అలర్ట్ గా పంపించేసి ఉంటే వెంటనే పోలీసులు కూడా కొంచెం తీసుకొని ఉంటే ఒక మనిషి ప్రాణం బ్రతికేది. ఈవెన్ దో ఈ వీడియోస్ పెట్టడము, ఆ అమ్మాయి చూడకపోవడము, వాళ్ళు పంపించకపోవడం, పోలీసులు రాకపోవడం, ఇవన్నీ జరగకపోయినా అమ్మాయి చదువుకుంది కదా, ఏదో ఒక పని చేసి బ్రతకచ్చు కదా చదువుకోకపోయినా. ఎందుకు ఇంకా అమ్మా నాన్న, అత్త మామలు, లేకపోతే మేనరికం, భర్త అని చెప్పి అక్కడే ఉండిపోవడం? ఫ్యామిలీ మాట వినొద్దని నేను చెప్పట్లేదు, వినాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, మన మంచి కోసమే కొన్ని కుటుంబాలు. కానీ కొన్ని కుటుంబాలు ఉంటాయండి, చాలా టాక్సిక్ గా ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్, చాలా హారిబుల్ గా ఉంటుంది. నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి, నేనేం చెప్తే నువ్వు అది వినాలి. చచ్చిపోతున్న ఆడే బ్రతకాలంటే ఎలా బ్రతుకుతారు? ఆమె ఒక మనిషి కాదా? అదొక జీవం కాదా? ప్రాణం కాదా? వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉండదా? వాళ్ళు ఏమన్నా బొమ్మ? కనీసం ఒక చీతాకు ఒక చిలుకని, లేకపోతే రామ చిలుకని మనము బంధించొద్దని చెప్తామే, ఒక చిన్న పక్షికున్న స్వేచ్ఛ ఆడపిల్లకి లేదా? ఈ అమ్మాయిని పాపం నమ్మిచ్చారు, అంటే నువ్వు రా ఫైనల్ చేసేస్తాము, నీకు విడాకులు ఇప్పిస్తామన్నట్టేమో పిలిపించారని టాక్ అనమాట. సో ఆ అమ్మాయి ఇంక ఇదే ఫైనల్ చేసేస్తారు కదా అన్న ఆశతో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్తే, అమ్మాయి వీడియో వదిలిన తర్వాత ఆ వీడియో ఇప్పుడు బాగా అమ్మాయి చనిపోయిన తర్వాత వైరల్ అవుతుంది. ప్రతిసారి జరిగేది ఇవే అండి. సిచ్యువేషన్ జరిగిపోయిన తర్వాత వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. పోయిన ప్రాణాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు, వాళ్ళకి న్యాయము జరగలేదు. ఎంతసేపు అయినా వీడియో వచ్చినప్పుడు అందరూ చూస్తారు, అందరూ బాధపడతారు, అందరూ కామెంట్ చేస్తారు, ఈవెన్ తో మనలాగా మాట్లాడతారు. బట్ అవుట్కమ్ ఏమొస్తుంది? మళ్ళీ 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 అవే జరుగుతున్నాయి. స్ట్రిక్ట్ గా ఆన్ స్పాట్ డెసిషన్ తీసుకోవాలండి. గవర్నమెంట్ అయినా కూడా, పోలీసులైనా కూడా. కానీ పోలీసులైనా గవర్నమెంట్ అయినా ఎంతసేపు చట్టాలని మీరు సవరిస్తూనే పోతున్నారు, కానీ అమ్మాయికి ఎక్కడ న్యాయం జరుగుతోంది? అదర్ కంట్రీస్ లో అంతా ఎంత ఫాస్ట్ గా ఉంది, చెయ్యాలంటేనే భయపడుతున్నారు. ఇక్కడ ఎందుకు భయపడట్లేదు? మనం ఫాస్ట్ రియాక్షన్ లేదు, స్లోగా ఆ కోర్టుకి వెళ్తే ఇంకా తిరిగి తిరిగి అనుకున్న వాడికి నీరసం వచ్చి వాడు ఆగిపోవాల్సిందే తప్పితే కోర్టులో న్యాయం జరిగేది జరగదు. ఎందుకంటే ఇన్ని వేల మంది ఉంటే కోర్టు ఎవరిదని చూడాలా, ఎవరిదని వినాలా, ఎవరికని న్యాయం చెయ్యాలి? సో ఇట్లాంటి హారిబుల్ సిచ్యువేషన్స్ కి వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసుకొని అవుట్కమ్ వచ్చే విధంగా చెయ్యాలి. అప్పుడే సమాజం భయపడుతుంది, జనాలు భయపడతారు. రేపటి నుంచే చేయడానికి వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది, ఆడపిల్లలకు కూడా ఒక సేఫ్టీ ఉంటుంది. అమ్మాయి ఏమన్నా పక్ష, ఆవ, దూడ ఇక్కడి నుంచి అక్కడికి తోలేయడానికి, ఆడి నుంచి ఇక్కడికి తోలేయడానికి ఎంతసేపు అయినా ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? ఎందుకు ఎంతసేపు మా ఇంట్లో వాళ్ళు, మా పుట్టిల్లు, మా మేనరికం, ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి నీ కడుపున పుట్టిన ఒక బిడ్డని అట్లా చంపుకోవడం అనేది ఎంత మూర్ఖత్వం. ఒకవేళ వాళ్ళు అలానే ఉండనివ్వండి, కాదని నేను చెప్పట్లేదు. పేరెంట్స్ చాలా మంది అలా ఉన్నారు, టాక్సిక్ లోనే ఉంటది వాళ్ళ ఆలోచన. ఎంతసేపు మీరు చదువుకున్నారు కదమ్మా, మీరన్నా బయట రావాలి కదా, మీరు ఎందుకు బ్రతకలేదు? ఏ పని ఏ చదువు లేని వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసి బ్రతుకుతున్నారే, మీరు ఎందుకు బ్రతకలేదు? అలా చచ్చిపోవడం వీడియో పెట్టడం కంటే, నాకు అవసరం లేదు ఈ పెళ్లి, నాకు అవసరం లేదు ఈ అబ్బాయి, నాకు అవసరం లేదు మీతో ఉండడము, ఈ లైఫ్ అని చెప్పి హ్యాపీగా వచ్చి నువ్వు ఎక్కడో ఒక చోట జాబ్ చేసుకో, ఎక్కడో ఒక చోట బతుకు, అసలు వాళ్ళకి కనిపించకు. ప్రపంచం ఎంత పెద్దది, ఎక్కడికి పోతే నీకు స్థలం లేదు. అది వదిలేసి ఎంతసేపు నన్ను కాపాడండి అని చెప్పి మెసేజ్ పెట్టి నువ్వు చనిపోతే ఎవరు వచ్చి కాపాడతారు? ఎవరు రారు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
నిజమే. బిజినెస్ కావచ్చు, డ్యూటీ కావచ్చు, వాళ్ళ ఇంట్లో పనులు కావచ్చు, అందరూ టైం పాస్ కోసం వీడియో చూస్తున్నారే తప్పి ఈ రోజు ఆ అమ్మాయికి ఏమన్నా సేఫ్టీ జరిగిందా, ఏమన్నా మంచి జరిగిందా, కోల్పోయిన జీవితం వస్తుందా, లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు భయపడతారు? ఆడపిల్లలు కూడా అండి ఎంతసేపు సానుభూతి కోసమే ఆలోచిస్తారు. నా లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్ ఇలా ఉంది. ఎందుకన్ని సార్లు చెప్తావు? ఆ క్షణం, ఆ నిమిషం ఆ ప్లేస్ నుంచి బయట రావడానికి ఆలోచించు. ఇప్పుడు 2 years అయిందని ఆ అమ్మాయి చెప్తుంది. 2 years లో ఏదో ఒక జాబ్ నువ్వు చూసుకో ఉండకూడదా? 2 years లో ఏదో ఒక వర్క్ నేర్చుకో ఉండకూడదా? 2 years లో ఎందుకు బయట రాకూడదు అక్కడి యాక్చువల్ నుంచి? గా గ్రూప్స్ కి అమ్మాయి ప్రిపేర్ అవుతుంది అనేసి అంటున్నారు. అవును, ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. కాదని నేను చెప్పట్లేదు, చదువుకుంటున్నారని చేస్తున్నారు. ఈ మనకి ఇన్స్టెంట్ గా వర్క్ ఏదో ఒకటి Correct. రావాలి, అవును. ఇన్స్టెంట్ గా ఏదో ఒక ఇన్కమ్ కావాలి. Yes. అలాంటి వర్క్ నేర్చుకోవాలి మీరు ఫాస్ట్ గా. అప్పుడు మీకంటూ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, బయట వచ్చి ఉండడానికి అవుతుంది. ఇప్పుడు ఒక వర్క్ నేర్చుకొని ఒక ఇన్కమ్ వచ్చేలాగా చేసుకుంటే వదిలేసి వచ్చేసి ఉంటే హ్యాపీగా బ్రతికుండొచ్చుగా. మీరు ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఇంకొకరికి అయ్యో అనిపించే విధంగా ఉండకూడదు. ఉండకూడదు. ఉండనా ఈరోజు Right. ఏం లాభం? చనిపోయిన తర్వాత నీ గురించి ఎంతమంది మాట్లాడినా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, చనిపోయిన ప్రాణం మనిషి అయితే అయితే రాదు రాదు కదా. కదా. ధైర్యంగా రండి ముందుకి, ఏం కాదు. ఈ సమాజం ఏమీ చేయలేదు, మాటలే. తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు, మాటలే, తిట్లే, అరుపులే. మీరు అక్కడ ఉంటేనే కదా కొడతారు, మీరు అక్కడ ఉంటేనే కదా తిడతారు. నాకు అవసరం లేదని చెప్పేయండి. ఈవెన్ దో పోలీస్ స్టేషన్ కి వచ్చి కూడా మనం రాసేయచ్చు, అమ్మాయి 18 years మేజర్ Yes, అవును. కదా. కంప్లీట్ గా నాకు పేరెంట్స్ తో అవసరం లేదండి, నాకు ఇది నచ్చలేదు, నా లైఫ్ నేను బ్రతుకుతానని కంప్లీట్ గా ఒక లెటర్ రాసి ఇచ్చేసి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేసి ఉండొచ్చు కదా. ఎందుకండి మీరు లైఫ్ ని పోగొట్టుకోవడం? అంత బాగుంది అమ్మాయి, మళ్ళీ అవును, వస్తుందా? ఆ అవును. అమ్మాయి జీవితం మళ్ళీ వస్తుందా? రాదు కదా. ఆ అమ్మాయే కాదండి, ఎవరైనా ఆడపిల్లలు ఒకటే నిర్ణయించుకోండి. అట్లా అని నేను తల్లిదండ్రుల మాటలు వినకుండా బయట వచ్చేయండి అని నేను చెప్పట్లేదు. ఎప్పుడైతే ఇలా హారిబుల్ Yes, సిచ్యువేషన్స్, ప్రాణం చాలా మంది అలా పోయేలాగా చేస్తున్నారు. ఉందంటే. Correct. అత్తగారింట్లోనే నువ్వు ఉండాలి, Hmm. విడాకులు తీసుకోకూడదు, మాకు పరువు పోతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ లో బిఫోర్ మ్యారేజ్ నేను చెప్పట్లేదు. బిఫోర్ మ్యారేజ్ మీకు ఎవరు కరెక్ట్, ఏంటి, మీరు కరెక్టా, అతను కరెక్టా అని చూడడానికి తల్లిదండ్రుల సపోర్ట్ మీకు 100% కావాలి. ఎక్కడైతే ఆఫ్టర్ మ్యారేజ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అప్పుడు అలా మీరు డెసిషన్ తీసుకోకండి. అక్కడే ఉండడానికి ఖచ్చితంగా బయట రండి. మీకు ఇంత ప్రపంచం ఉంది, రైట్. మంచిగా సపోర్ట్ చేస్తారు, మంచిగా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. నిజం, మీరు అన్నది కరెక్ట్ అండి బాబు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో మనకి ఇంత చోటు ఉండదా అని ఎందుకు ఆలోచించరు? బతకనికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. అప్పట్లో ఒక ఉద్యోగం దొరకాలంటే కష్టం, కానీ ఇప్పుడు అట్లా కాదు. చదువు లేని వాడైనా సరే, లేకపోతే బాడీలో మనకి ఏ పార్ట్ ఎక్కడన్నా వికలాంగుల్లాగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు బ్రతకనీకి ఉంది. బోల్డ్ అన్న అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు అక్కడే వాళ్ళే అక్కడే అక్కడే బ్రతుకుతున్నారు కదా. ఎక్కిపోతున్నారు. వాళ్ళే బ్రతుకుతున్నారు, Yes. మనం ఎందుకు బ్రతకలేం? వీళ్ళు అంతే ఎప్పుడు కదా. చెప్తూనే ఉంటారు, సమస్య అక్కడే అక్కడే పడిపోతారు. అదే ఆగిపోతారు. సమస్య, అదే మీరు అక్కడ సమస్య. ఉండడమే సమస్య. Right. ఈ ఒక్క క్షణం అక్కడ లేకుండా వచ్చేసి ఉంటే ఈ రోజు బ్రతికేదే కదా తను. ఎందుకు అంత హార్డ్ గా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి? కరెక్టే, సమాజానికి కూడా మన గౌరవం ప్రాణం ఇవ్వాలి. సరే, మీదకి సరే. వస్తుంది అని మనకు అర్థం అయినప్పుడే బయటకు వచ్చేయడం బెటర్. అంతే, నేను రాను, నాకు అవసరం లేదని చెప్పి వచ్చేయాలి. ఏమైతుంది? హ్యాపీగా ఉండిండొచ్చు కదా. ఈ రోజు సమాజం సమాజం ఏమనుకుంటుందో. సమాజం మనం కష్టంలో ఉన్నప్పుడు ఏ రోజు తిండి పెట్టదండి. మీరు బాధలో ఉన్నప్పుడు ఏ రోజు సపోర్ట్ చేయదు. అడగను కూడా అడగదు ఈ ఇలాంటి రోజు ఈ సమాజం. వీడియో తర్వాత వైరల్ అయింది, అదే సమాజానికే కదా మీరు పంపించారు. ఎందుకు అప్పుడే యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు అప్పుడే మిమ్మల్ని సేవ్ చేయలేదు? సమాజం ఎప్పుడు లేట్ గానే స్పందిస్తుంది, కామెంట్సే చేస్తుంది, సహాయం చెయ్యదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒంటరిగా ఉండే వాళ్ళు చాలా మంది బ్రతుకుతున్నారు. మీరు ఎందుకు బ్రతకలేరమ్మా? భయపడకండి, బయట రావడానికే ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. ఎస్.